నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా కొల్చార మండలంలో అడ్డగోలుగా వసూలు చేస్తున్న మీ సేవా నిర్వాహకులు 45 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 200 నుంచి 300 వసూలు. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవం 4వ రోజు అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం. రామాయంపేట మండలంలోని అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించిన సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు వివరంగా తెలిపిన రేంజ్ అధికారి విద్యాసాగర్. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట మోసం చేసిందన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఆటో కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటి జిల్లా కోశాధికారి కేదార్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి ఏడుపైల రోడ్లో ఆటో కార్మికులతో సమావేశమయ్యారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి కేదార్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఏడుపాయల రోడ్డు ఆటో కార్మికులతో సమావేశమై మాట్లాడుతూ ఆటో కార్మికులు గత 16 నెలల కాలం నుండి గిరాకీలు లేక దివాలా తీస్తున్నారని అన్నారు. చదువుకున్న యువతకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఆటోలు తీసుకొని రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఆటో కార్మికుల జీవితాలపై దెబ్బ పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో రాసుకున్నప్పటికీ 16 నెలలు గడిచినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయి ఆటో కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసినట్టుగా ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ఆ బోర్డు ద్వారా ఆటో కార్మికులకు అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆటో కార్మికునికి ఏదైనా ప్రమాదం జరిగితే అతని కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. జీవనోపాధి కోసం ఆటోలు నడుపుకుంటున్నారన్నారు. వెంటనే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు సుధాకర్, ఆంజనేయులు, శ్రీనివాస్, పాషాబాయ్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారికి చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కార్యాలయం వద్ద ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. తప్పకుండా హెల్మెట్ ధరించి ఆఫీస్ కి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ఐ ప్రీతి, సర్వేయర్ ప్రశాంత్, నాగమణి, రమణమ్మ, జూనియర్ అసిస్టెంట్ రమేష్, కంప్యూటర్ ఆపరేటర్ వెంకట్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఈరోజు పాక మైసయ్య గారి జ్ఞాపకార్థం పాక నాగరాజు గారు వారి కుమారుడు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం చాలా సంతోషకరం. మరియు కలెక్టర్ గారు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో ఎంట్రీ అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి దాన్ని కార్యాలయానికి వచ్చేవారు సద్వినియోగం చేసుకొని హెల్మెట్ ధరించి తప్పక రాగలరు. హెల్మెట్ లేనివారు కొంత దూరంలో బండి ఆపివేసి నడుచుకుంటూ రాగలరని సూచించనైనా. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని మీ సేవా నిర్వాహకులు భూములు రిజిస్ట్రేషన్, పౌతి మార్పిడితో పాటు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాల కోసం అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్కు 45 రూపాయల చొప్పున వసూలు చేయాల్సి ఉండగా 200 రూపాయల నుంచి 300 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని మీ సేవా నిర్వాహకులు భూముల రిజిస్ట్రేషన్, పౌతి మార్పిడితో పాటు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాల కోసం అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు తప్పనిసరి చేసింది. దీంతో మీ సేవా నిర్వాహకులు ఒక్కో సర్టిఫికెట్ కు 45 రూపాయల చొప్పున వసూలు చేయాల్సి ఉండగా 200 రూపాయల నుంచి 300 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా
మాట్లాడుతూ నిర్ణీత రుసుం కంటే ఎక్కువ రుసుం వసూలు చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని విచారణ జరుపుతున్నామన్నారు. ఇలాగా ఎక్కువ వసూలు చేస్తే మీ సేవలపై చర్యలు తీసుకుంటామన్నారు. కుల్చారం మండల ప్రజలందరికీ కూడా తెలియజేయనగా మీ సేవ నిర్వాహకులందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్ని 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి, 10th కూడా అవుతున్నాయి కాబట్టి మరి ఫ్యూచర్ విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్ కొరకు చాలామంది వేచి ఉంటారు. కాబట్టి మరి అయితే ప్రిస్క్రైబ్డ్ రూపీస్ ఉన్నాయో ఒక సర్టిఫికేట్ 45 రూపీస్ అట్లాంటి ఏదైతే ఉందో దాని ప్రకారం డబ్బులు చెల్లించాలని ప్రజలందరికీ పూర్ణమైనది. అదేవిధంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు వెదర్ అది మొత్తం కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది కూడా అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయాలని కూడా విన్నవిస్తున్నాం. మరి ఇందులో ఏమైనా డీవియేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మరి మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మరి ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఏదైతే రిసిప్ట్ వస్తుందో రిసిప్ట్లో ఉన్న అమౌంట్ చూసి మాత్రమే పేమెంట్ చేయగలరని కోరుతున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 4వ రోజు రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 4వ రోజు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో రథాన్ని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను రథంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పుళ్లు, భక్తి గీతాలు, భజన కీర్తనలు ఆలపిస్తూ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథం దాత గడ్డం సిద్ధలక్ష్మి శ్రీలతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉదయం సాయంకాలం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి పనిపంతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బసప్ప, పనిపంతులు, ఆలయ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, నమ్ముద్రి గుప్తా, మాజీ కోశాధికారి సింహం, జగ్గా అశోక్ గౌడ్, సుదర్శన్, గణేష్, కుకునూరు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి 48వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఓడివిఎం కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్న భక్తులందరికీ కూడా భోజన ప్రసాదం ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ రోజుతోని ఇక్కడ జరిగేటువంటి 3 రోజుల ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా శ్రద్ధతో యథావిధిగా మీకు తోచిన విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. రామాయంపేట మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఈ నెల 25వ తేదీన రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను నేడు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో వేలంపాట వేశారు. రామాయంపేట మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను ఈ నెల 25వ తేదీన రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను నేడు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో వేలం వేశారు. ఈ వేలంపాటలో 10 మంది పాల్గొనగా 1,11,500 రూపాయలకు రామాయంపేట పట్టణానికి చెందిన మల్లారెడ్డి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేసి నేడు వేలం వేయడం జరిగిందని 1,11,500 రూపాయలకు మల్లారెడ్డి వేలంపాటలో పాల్గొని కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వేలంపాటలో కైవసం చేసుకున్న ఇసుకను ఇసుక డంపులకు తీసుకుపోకుండా అక్కడి నుంచే నేరుగా నిర్మాణ స్థలానికి తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. ఇసుకను వారం రోజుల లోపల తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను రజని, తహసీల్దార్ రామాయంలో ఇవాళ ఇల్లీగల్ శాండ్ వేలంపాట అనేది తహసీల్ ఆఫీస్లో ఉదయం 11:30 వేయడం జరిగింది. దాంట్లో భాగంగా సర్వే నంబరు 119, 1568, 1567 సర్వే నంబర్లలో సుమారు 16 ట్రాక్టర్లు ఇల్లీగల్ శాండ్ అనేది సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ సీజ్ చేసిన శాండ్ అంతా కూడా ఏడీ మైన్స్ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ ఆక్షన్ నిర్వహించడం జరిగింది. ఆ ఆక్షన్లో భాగంగా 10 మెంబర్స్ బిడ్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 10 మెంబర్స్ బిడ్డర్స్లో హైయెస్ట్ బిడ్డర్కి ఈ ఇసుక అనేది స్వాధీనం చేయడం జరుగుతుంది.
దాంట్లో శ్రీ మల్లారెడ్డి గారు 1,11,500 రూపాయలతోని 16 ట్రాక్టర్స్ ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా కూడా రిలవెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇసుక కూడా యాజ్ పర్ నామ్స్ రిలీజ్ చేసేసి హైయెస్ట్ బిడ్డర్కి స్వాధీనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రామేంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి విద్యాసాగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు, అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించారు. రామేంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి విద్యాసాగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు, అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు చేపట్టే పనులు, అటవీశాఖ అధికారుల విధి నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని, త్వరలోనే అటవీలో ఉంటున్న వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడం జరిగిందని, త్వరలోనే వన్యరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు అడవిలో ఉండే జంతువులు, వాటి సంరక్షణ, అటవీ సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారి గీతా అగర్వాల్, సోషల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు లక్ష్మీ, బాబు, స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ మన రామాయంపేట సోషల్ వెల్ఫేర్ పిల్లల వాళ్ళు వచ్చి ఈరోజు మా అటవీశాఖ కార్యాలయాన్ని, రేంజ్ కార్యాలయాన్ని సందర్శించి మా శాఖ ద్వారా, అటవీ శాఖ ద్వారా చేపట్టబోయే పనులు ఏంటి, ప్లస్ ఆఫీస్ ఏ విధంగా నడుస్తుంది, ఏం లెక్క, ఏ విధంగా డ్యూటీస్ ఉంటాయి, జ్యూడిషన్స్ ఏముంటుంది, అడవిలో ఉండే వన్యప్రాణుల గురించి, వాటి గురించి బ్రీఫ్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ముందు కూడా వాళ్ళని పిల్లలను ఒకసారి వనదర్శన ప్రోగ్రామ్ తీసుకెళ్ళి కూలంకుషంగా ఇంకా డీటెయిల్గా అడవుల పట్ల ఏ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచుకోవాలనే ఉద్దేశంలో మా డిపార్ట్మెంట్ తరఫున పెంచుతామని వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ ఆఫీసులో సందర్శించే భాగంలో మా అటవీ శాఖ రావడం మాకు సంతోషదాయకము. మా అటవీ శాఖ తరఫున మీ ప్రిన్సిపల్ గారికి, మీ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, గోదావరి అంజిరెడ్డిలు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి. ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమలై అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అని చెప్పి మోసం చేశారని, మాయమాటలు చెప్పడంలో రైతులకు మించిన వాళ్ళు లేరని, రైతు కూలీలకు 12,000 వేస్తామని వేయలేదని, 20,650 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి మోసం చేశారని, కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయని, రైతుల మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. నిజాం, దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మోసం చేశారని, వెంటనే ఫ్యాక్టరీలను తెరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కాంగ్రెస్ పాలనలో 355 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, రైతాంగానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. యాసంగి ధాన్యం కొనేందుకు రైతులకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కొన్న ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే వేయాలని అన్నారు. రైతులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేశారు. 60,000 మంది రైతులుంటే దాన్ని కుదిచ్చి 30,000 తీసుకొచ్చి అందులో కూడా మొక్కుబడిగా ఇచ్చి మరి ఏ ఒక్కరికి కూడా ఇయ్యనటువంటిది. తెలంగాణ 60 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు ఏ ఒక్క రైతుకు కూడా చేయలేనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి రైతుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ ఏస్తా అన్న 15,000 రూపాయలు కూడా మరి ఇప్పుడు ఫసల్ బీమా పంట వస్తుంది. పంట కోయడానికి అన్ని జిల్లాలలో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా మెతుకు సీమ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఈ మెదక్ రైతులకు ఈరోజు ఫసల్ బీమా పంట కోసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఈ ఫసల్ బీమా పంట కోసుకోవడానికి ముందే మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి
ఆ కొనుగోలు కేంద్రాలలో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హమాలీలను కానీ సంచులను కానీ మరి ఏ ఇబ్బందులు లేకుండా వారికి ఏర్పాటు చేసి మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట కొనుగోలు చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి సన్న వడ్లకు మరి బోనస్ పైసలు తక్షణమే ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులని ఇంతకుముందే సీనానే చెప్పిండు, ఎద్దేసిన వ్యవసాయం రైతు వేసిన రాజ్యం బాగుపడదు అని. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సోలార్ శక్తి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికి నీళ్ళు ఇస్తా అని చెప్పి మెతుకు సీమ ఏదైతే ఉందో, మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమను కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కూడా ఏం ప్రాజెక్ట్ అంటారు, జైరాబాద్ నారింజ వాళ్ళు 5,000 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దానికి ఊసు లేదు. ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగిల్ ప్రాజెక్టు ఏదైతే 30 TMCలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం 1 TMC 10,000 ఎకరాలు పడతా ఉంటది. ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మీరు ఏం చెప్పారు, ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు. అది ఊసు లేదు. జైరాబాద్ లో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు. ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతున్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్నారు. రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్ దేవేందర్. ఈ నెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని, 31వ తేదీలోపు చెల్లించిన వారికి 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ రామాయంపేట మున్సిపల్ పరిధిలో 2,470 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, 290 మంది చలానాలు చెల్లించడం జరిగిందని, వారిలో 97 మందికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎంచుకోవాలని, 31వ తేదీలోపు చెల్లించిన వారికి 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ లోపల మన రామాయంపేట మున్సిపాలిటీ నందు టోటల్ అప్లికేషన్స్ 2,470 ఇందులో టోటల్ అయితే ఇంతవరకు మన దగ్గర ఫీజు పేమెంట్ చేసినారు 290. ఇప్పటి వరకు మేము 97 ఆర్డర్స్ ఇష్యూ చేయమంటది. ఎవరైతే ఫీజు కట్టిందో వాళ్ళకు ఇప్పటి వరకు ఒక 56 lakhs కలెక్షన్లు అన్నది కొద్దిగా స్లో ఉంది, రాకపోవడం సమస్య ఉన్నది. అది వస్తుంది సర్వ కంపల్సరీ. కానీ ఏదైనా కట్టుకోవడానికి అవకాశం ఎట్లా కట్టుకుంటారు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెట్ బ్యాంక్ కానీ బస్ చార్జెస్ కట్టుకోవచ్చు. 31 వరకు మాఫీ. ఏదైతే 31 మార్చి 31 వరకు ఏదైతే ఉందో ఎల్ఆర్ఎస్, అందులో కూడా కట్టిన వాళ్ళకు 25% రాయితీ ఇవ్వబడుతుంది. ఇంటి నిర్మాణం కోసం దుబారా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 5 లక్షలకు సరిపోతుందన్నారు. ఇంటి నిర్మాణం కోసం దుబారా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సరిపోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం మోడల్ విలేజ్ లో రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ గౌతమ్
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ మాణిక్యం పర్యటించారు. ఇందిరమ్మ మోడల్ విలేజ్ లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సుమారు 86 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాగా మొత్తం 116 ఇంటి నిర్మాణాలను జాగ్రత్తగా చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సూచనలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ ఎండీ గౌతమ్, అదనపు కలెక్టర్ నాగేష్, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, కుక్నూరు వెంకటరెడ్డి, ఎస్ఐ రాజు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, చంద్రశేఖర్, గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది. దాంట్లో మీరే మీ ఫోటో కూడా బేస్మెంట్ అయినట్టు మీరు ఫోటో తీసి కూడా పెట్టవచ్చు. పెడితే మాకు తెలిసిపోద్ది, అరే బేస్మెంట్ లెవెల్ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా పంచాయత్ సెక్రటరీ వచ్చి మీకు ఫోటో దిగాల్సిందే, అప్పుడు పేమెంట్ అవ్వాల్సిందే. సో ఎవరు కూడా మిమ్మల్ని అట్లా ఫోటో తీయకుండా కూడా ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. సో మీకే ఆ అధికారం కూడా ఇచ్చాం, లబ్ధిదారులకి ఆ అధికారం కూడా మీ చేతుల్లోనే ఇచ్చాము. కానీ ఒక్కటే, దీంట్లో ఏంటంటే మీరే స్వయంగా ఇల్లు కట్టుకోవాలి. అంటే మీ మేస్త్రిలో ఎవరో పెట్టుకొని కట్టుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క ఊర్లోనే 100 ఇళ్ళు వచ్చినాయి. మేస్త్రుల్లో 5-6 10 మంది ఉంటారు. వాళ్ళకి ఏంటి, ఇప్పుడు గిరాకీ పెరిగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 70,000 తీసుకునే దగ్గర మీ దగ్గర 1,50,000 అడుగుతారు. అడుగుతున్నారు కూడా, నేను చూసినప్పుడు మీతో మాట్లాడినప్పుడు చెప్పారు కొంతమంది. అలాంటివి దయచేసి మేస్త్రుల సోదరులు ఉన్నారు, నేను దయచేసి కోరుతున్నాను, వీళ్ళందరూ పేద ప్రజలు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కోసం గవర్నమెంట్ సహాయం చేస్తుంది. ఆ సహాయం వాళ్ళకి చేరాలి. మీరు చేసిన పనికి మీకు కూలి చేరాలి, మీ ఆ డబ్బులు తీసుకోవాల్సిందే. కానీ గవర్నమెంట్ ఏదో 5 లక్షలు ఇస్తుంది కాబట్టి నీకు ఫ్రీగానే వస్తుంది కదా, నేను 1,00,000కి బదులుగా నాకు 2 లక్షలు ఇవ్వు, అట్లాంటిది అడగొద్దు. ఊరు పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా మీ మీద కూడా బాధ్యత ఉంది. వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకి కరెక్ట్గా చేరే విధంగా, అలానే ఆ డబ్బులకి తగినట్టుగా ఇల్లు వచ్చే విధంగా కూడా చూడాలి. కొన్ని చోట్ల చూస్తే 5 లక్షల ఇల్లు కూడా ఇప్పుడు 7 లక్షలకి బడ్జెట్ పెట్టేశారు. ఎందుకంటే మేస్త్రులు రూపాయికి బదులుగా 2 రూపాయలు అడుగుతున్నారు. డిమాండ్ ఎక్కువైపోయింది. మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరి డబ్బులు అని చెప్పేసి అది పెంచుతూ ఉన్నారు కాస్ట్లు. సో నేను అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, మేము ఒక ఆల్రెడీ వర్కౌట్ చేశాం. 5 లక్షల్లో ఇల్లు ఎట్లా వస్తుంది అనేది, 400 చదరపు అడుగులకి 5 లక్షల్లో బ్రహ్మాండంగా ఇల్లు వస్తుంది, పూర్తి అయ్యి వస్తుంది. మేము అందుకే కదా మనం నమూనా ఇల్లు కడుతున్నాం కదా ప్రతి మండల కేంద్రాల్లో. ఆ నమూనా ఇల్లు కూడా వెళ్ళి తీసుకెళ్లి చూపించండి. అయిపోయిందా మీకు ఇక్కడ? వేరే ఎక్కడ అయింది మీకు దగ్గర? మెదక్లో అయిందంటే వీళ్ళు తీసుకెళ్లి మెదక్లో చూపించండి. గౌతమ్ సార్ ఐఏఎస్ గారు, ఎండి గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎంతో సహకరించిన వాళ్ళు. మరి మనకు రాష్ట్ర అధికారి ఈరోజు మన గ్రామానికి వచ్చారు, మొత్తం కూడా చూడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పీడీ హౌసింగ్ గారు చెప్పారో దాని ప్రకారం మనం నిర్మించుకున్నట్లయితే ఎటువంటి అక్రమాలు కాదు. గత 10 ఏళ్ల క్రితము గృహ నిర్మాణ శాఖ అనేది, అంతకుముందు గృహ నిర్మాణ శాఖలో ఏఈలు, డిఈలు, ఈఈలు, అది వర్క్ ఇన్స్పెక్టర్స్ పెద్ద శాఖ ఉండేది. మరి మొత్తం పడి ఉన్న శాఖను మన ప్రభుత్వం మొత్తం కూడా ఆలోచించేసి ప్రతి ఒక్కరికి కూడా కళ సౌకర్యం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి. ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఇల్లే కళ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే దానికి ఒక ఆత్మస్థైర్యం వేరే ఉంటుంది. దాన్ని పెంచడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అయిపోయింది, మరి హౌసింగ్ మినిస్టర్ గారు అయిపోయింది, ఎన్నో రకాలుగా చేసి మనకు మంచి మంచి అధికారం ఎవరు అని గ్రహించేసి సార్లు సెలెక్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. సార్ యాక్చువల్గా ఇంకా జిల్లా కలెక్టర్ చేయవచ్చుండే, కానీ అనుభవంతో ప్రత్యేకంగా సార్లు తీసుకొచ్చేసి ఎంపీగా పెట్టేసి మరి పడి ఉన్న గృహ శాఖ మొత్తం కూడా పైకి తీసుకొచ్చేసి మరి ప్రతి జిల్లా కూడా ఇవాళ ఒక పీడీని, డిప్టీని, ఏఈని వర్తించారు. మరి వాళ్ళందరూ కూడా మీతో మమేకం అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన సూచనలు అంటే సైంటిఫిక్ సూచనలు అంటే శాస్త్రీయ సూచనలు వాటిని పాటించినట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. ముందు కూడా మనకు ఎటువంటి మనకు డబ్బులు వచ్చేవి కానీ కూడా ఆగిపో. కాబట్టి దయచేసి వారి సూచనలు పాటించండి. మరి సారథ్యాన్ని కూడా మీరందరూ కూడా గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి చెప్పాలి నాకు
వారు ఒక్కరిద్దరు కూడా ఆ సమస్య తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్య పక్క విలేజ్ ఉండొచ్చు, పక్క మండలాలు ఉండొచ్చు, పక్క జిల్లాలు ఉండొచ్చు. గ్రామ దృష్టిలో తీసుకున్నట్టయితే ఒకరు కూడా చర్చిస్తారు. చర్చించేసి ఏమైనా ఉపయోగం ఉంటుంది, పేదవారికి ఉపయోగకరం ఉందనుకుంటే దాని మీద పాలసీ పెట్టుకుంటుంది. కాబట్టి మనకి ఎవరు ఉంటే అసలు మాత్రం మాట్లాడాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు మన గ్రామానికి 116 ఇళ్ళు శాంక్షన్ అయింది. ఇప్పటికే 85 ఇళ్ళు మనకు కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు. మిగతాయి కూడా ఎలిజిబుల్ ఉంటే కలెక్టర్ గారు శాంక్షన్ ఇస్తారు. దానికి ఏమైనా పాత ఇంద్రమల్ల కవర్ అయ్యి ఉంటే కొంచెం ఇబ్బంది, కానీ అర్హులు ఎవరైతే గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నా ప్రభుత్వం మన ఎండి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అర్హులు ఒక కుటుంబంలో ఒక ఇల్లు అనేది, తర్వాత వాళ్ళ గతంలో ఆర్సీసీ ఇల్లు ఉండకూడదు, తర్వాత ఊళ్ళో నివాసం ఉండాలి. గ్రౌండింగ్ ఇలా మీరు బేస్మెంట్ తర్వాత కాలమ్స్ పోకుండా, కాలమ్స్ కొడితే మళ్ళీ బీమ్ చేయాలి. కాలమ్స్ కాంక్రీట్ సిమెంట్ ఇస్తే మళ్ళీ ఎక్కువ డబ్బులు అవుతుంది. మళ్ళీ స్టీల్ కొనాలంటే ఎక్కువ డబ్బులు అవుతుంది. 2-3 లక్షల దానికి ఎక్కువ అవుతుంది. బట్ మనకి ఇచ్చిన మన డిజైన్ ప్రకారంగా మీకు ప్రభుత్వం ఒక 100 ఫీట్లు పెంచుకోమన్నారు. 400 మేము ఇచ్చేది, మీకు కొంచెం స్థలం ఉండి మీకు కుటుంబం సభ్యులు ఎక్కుంటే మీరు ఒక 100 ఫీట్ల వరకు పెంచుకోవచ్చు. 500 ఫీట్ల వరకు పెంచుకున్నా మీకు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది. అంటే అట్లా చేసుకుంటే త్వరతరతన ఇల్లు అయిపోతుంది, మీకు అప్పుల పాలు గారు. కాబట్టి అందరూ ఈ విధంగా చేసుకుంటే మనకి ఇచ్చిన ఇళ్ళు అన్నీ కంప్లీట్ తొందరగానే చేసుకోవచ్చు. పెద్ద ఇల్లు పెట్టుకొని మన కాలమ్స్ పెట్టుకొని అపార్ట్మెంట్కి పెట్టే కాలమ్స్ పెట్టేస్తే మీరు అప్పుల పాలవుతారు. ఆ ఇల్లు అనేది మొండి గడువుతో ఎట్లనే ఉంటాయి. మళ్ళీ మన గ్రామం చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వం ఇచ్చినా మనకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక మంచి అవకాశం ఇది. 5 లక్షలు అనేది మనకు పూర్తిగా సబ్సిడీ, మనం లోన్ కాదు, ఇది పూర్తిగా మీకు మాఫీ అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని అందరూ మా అధికారుల సలహాలు పాటించి మేస్త్రీలు కూడా ట్రైనింగ్ ఇచ్చిన మీ గ్రామంలో. బాచుపల్లిలోని మమత అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ కాలేజీలో ఈరోజు మొదటి బ్యాచ్కి చెందిన కన్జర్వేషన్ ఘనంగా నిర్వహించారు. 133 మంది విద్యార్థులకు డాక్టరేట్ సర్టిఫికెట్ను అందజేశారు. బాచుపల్లిలోని మమత అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ కాలేజీలో ఈరోజు మొదటి బ్యాచ్ కు చెందిన కన్జర్వేషన్ ఘనంగా నిర్వహించారు. 133 మంది విద్యార్థులకు డాక్టర్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలేజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి, అకాడమీ చైర్మన్ పువ్వాడ అజయ్, ఎండి నయన్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ వృత్తి అనేది పరమ పవిత్రమైనదని, వైద్యో నారాయణ హరి అంటారని, అలాంటి ఈ వృత్తిని ఎట్టి పరిస్థితులను దుర్వినియోగం చేయకూడదని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. Vice Chancellor, Kerala University of Sciences, the Dean, the Superintendent of Mumta Academic Sciences, Krishna Garu, Managing Director, Vice Chancellor, all the faculty members of Mumta Academic Sciences, of Mumta Institute of Sciences, and heads of departments, and my dear students of the first batch of Mumta Academic Sciences and their parents and relatives who came for this occasion to see their students passing out. A warm welcome to all of you. First of all, this is the first batch of Mumta Academic Medical Sciences, which is a sister company of our parent organization, Mumta Medical College, which got established 27 years ago, and which has started both medical, dental and nursing education in private sector. After a long time in the combined Andhra Pradesh under non-diagnostic sector, we were the first to start the MBBS and the post-graduation and the super specialty in the combined Andhra Pradesh state Mumta Medical College. During the year 2019, this Mumta Academic Medical Sciences has been started in this place of Hyderabad, where a lot of working class, middle class, lower middle class people, they stay here. They live here. The reason why we chose this place as a location for the medical college is mainly for the advantage what it is going to have for the teaching hospital in terms of the clinical material. And we succeeded in that. We are proud to say that this hospital now has got sufficient patients and clinical material to cater both undergraduates and postgraduates. We are very happy to say that this year we have got our first postgraduate batch in all the clinical subjects and almost 90 seats. Now we are in full shape. We have dental college here, we have nursing college here. The
as we are seeing our new Vice Chancellor of Kerala University of Health Sciences, Dr. Papesh of Telangana, is the first full-time Vice Chancellor of the Kerala University of Health Sciences, and he has obliged our invitation to be the chief guest in this occasion. It is very, what we call, memorable occasion that it is his first occasion to come as a chief guest after resuming the Vice Chancellor of Kerala University of Health Sciences. We thank you for your consent, sir, Dr. Nandakumar, sir. Under his leadership, definitely Kerala University of Health Sciences would do better than what it was doing. I know that he is a renowned academician and a renowned ophthalmologist and worked in the most underprivileged areas. He worked in our community also for a long time, and we know that as a people's doctor, he knows the value of the medical education and the importance of Kerala University of Health Sciences in the coming days for the affiliating colleges and the students who graduate and postgraduate, be the quality of the medical education. So I request Dr. Nandakumar to bless these institutions also immediately, which are dedicated to so many undergraduates and postgraduates. And finally, those students who have joined this college during the year 2019 and they are passing away, they are completing their internship on 31st of this March. We are really, it's a pleasure and it's a happy moment to see you passing out, because you are our first generation children, you and your parents. Though Amta Academy Medical Sciences had a tag of Amta, but then it was a new college, first batch. But then you all took that opportunity to take the choice of Amta Academy Medical Sciences. I hope you all have enjoyed these 5 years, and the parents, I hope you are happy with your children becoming doctors. We wish that they should become postgraduates also in the coming years, because otherwise, without postgraduation, there is no value for this profession. So I request all of you to work hard, get good score in the NEET examination, and become postgraduates in any kind of specialty, and then subsequently in the super specialties, so that your profession will be flying colors. Finally, I wish you all the best and congratulate you for passing out in your MBBS course, and I wish all you and your parents a joyful moment for today. Thank you very much for giving me this opportunity to speak before you. Thank you very much. మే 3-4 తేదీల్లో రామాయంపేటలో నిర్వహించనున్న సిఐటియు జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు జిల్లా మహాసభల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మే 3-4 తేదీల్లో రామాయంపేటలో నిర్వహించనున్న సిఐటియు జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు జిల్లా మహాసభల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు కాపాడుకునే విధంగా జిల్లా మహాసభలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కార్మిక కర్షక సోదరులు జిల్లా మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్, ఉపాధ్యక్షులు మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, జిల్లా కోశాధికారి పుష్ప, మండల గ్రామ పంచాయతీల అధ్యక్షులు మహేందర్, ట్రాన్స్కో అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. మండలంలో మన సిఐటియు జిల్లా మహాసభలు మే 3-4 తేదీలలో రామపేటలో నిర్వహించబోతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న కార్మిక వర్గంతో సమావేశం ఏర్పాటు చేసినాం. మరి సిఐటియు అంటే కార్మిక వర్గం పక్షాన ఉండి నిరంతరం కార్మికుల పక్షాన కోసం పోరాటం చేసే ట్రేడ్ యూనియన్ సిఐటియు. మరి రామాయపేటలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలకు ఇక్కడ ఉన్న కార్మిక వర్గంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, అట్లనే స్థానిక ప్రజలు, అట్లనే ఇక్కడ ఉన్న శ్రేయోభిలాసులు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ జిల్లా మహాసభల విజయవంతం కోసం కూడా కృషి చేయాలని చెప్పి మేము సిఐటియు మెదక్ జిల్లా కమిటీ నుంచి కోరుతా ఉన్నాం. మరి గతంలో కూడా సిఐటియుగా ఇక్కడ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా నిర్వహించినాం. ఇక్కడ
ఇండస్ట్రీలలో పరిశ్రమలలో కూడా అనేకమైన మెరుగైన వేతన ఒప్పందాలు కూడా చేసిన చరిత్ర ఇక్కడ సిఐటియుకు ఉన్నది. మరి ఇప్పుడు రామపేటలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలలో రాబోయే కాలంలో కార్మిక వర్గం ఏదైతే కనీస వేతనాలకు కావచ్చు, వాళ్ళ ఉద్యోగ భద్రత కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కావచ్చు, ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల క్రితం ఏం చేసినావో రాబోయే కాలంలో కార్మిక వర్గానికి ఏం కావాల్సిందో కనీస వేతనం కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ మహాసభలలో చర్చించి ఈ మహాసభల విజయవంతం కోసం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని, కార్మిక వర్గం కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మహేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. జిల్లా మహాసభలు మే నెల 3-4 తేదీల్లో రామాయణపేట పట్టణంలో నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల యొక్క ప్రధాన ఎజెండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలని చాలా స్పీడప్ చేసింది. ఇప్పటికే ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా మొత్తం యూనియన్లో ఉనికికే ప్రమాదం ఏర్పడ్డది. గతంలో 8 గంటల పని విధానం ఉండేది. ఈ లేబర్ కోడ్ల వల్ల 12 గంటల పని విధానాన్ని, అంటే స్వాతంత్రం కంటే పూర్వ రోజులు వెనుకకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఐకేపీ అనేక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వం గురి చేస్తుంది. బడ్జెట్లో సరైనటువంటి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా సఫాయి అన్న సలాం అని చెప్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ. సఫాయి కార్మికుని కాళ్ళు కడిగి కాళ్ళ మెట్టలు తీసినటువంటి పద్ధతుల్లో సఫాయి కార్మికులకు వేతనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని రెగ్యులర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈ మహాసభలో చర్చ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీల్ని పొందుపరిచింది. హామీ ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు జరుగుతలేదు. 6వ గ్యారెంటీ అని చెప్పారు. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల తర్వాత 7వ గ్యారెంటీ చెప్పంది అమలు చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకంటే పోను ఇవాళ పెద్ద ఎత్తున ఎవరు ధర్నా చేస్తామన్నా ఒకరోజు ముందు అర్ధరాత్రి మహిళలను చూడకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం కానీ, ధర్నా కానీ, నిరసన చేసుకునేటువంటి హక్కు ఉంది. నిరసనలు కూడా తెలియజేయకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నిర్బంధాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా కూడా మా మహాసభలో చర్చ జరగబోతున్నది. ముఖ్యంగా రామాయణపేట ప్రాంతంలో పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు ఉన్నారు. ఇలా బీడీ కార్మికులకు జీఎస్టీ పేరుతోని పని భారాన్ని వేస్తున్నది. ఆ జీఎస్టీ పేరుతో వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఆ యాజమాన్యాలు చెల్లించకుండా కార్మికుల దగ్గర వసూలు చేస్తున్నారు. బీడీ పరిశ్రమ మీద లక్షలాది మంది ఆధారపడి పనిచేస్తూ రామాయణపేట ప్రాంతంలో పెద్ద ఉపాధి వనరు ఉన్నది. మరి ఈ పరిశ్రమ కూడా దెబ్బతింటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తీర్మానాలు చేసి అన్ని రంగాల కార్మికుల సమస్యల మీద ఈ మెదక్ జిల్లాలో పోరాటాలు నిర్వహణ కోసము మహాసభలు జరగబోతున్నాయి. మే 3-4 తేదీల్లో జరిగేటువంటి మహాసభలకు ఈ ప్రాంత కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించి జయప్రదం చేయాల్సిందిగా సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కోర్టు సముదాయాన్ని అభివృద్ధి చేస్తామని కోర్టును ఆశ్రయించి గురించి ప్రతి జిల్లాలో అనుకూలమైన సముదాయాలను గురించి కృషి చేస్తామని నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మరకంటి రాములు తెలియజేశారు. మెదక్ పట్టణంలోని జిల్లా కోర్టులో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. మెదక్ పట్టణంలోని జిల్లా కోర్టులో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక అయింది. నూతన కార్యవర్గాన్ని సీనియర్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి కోర్టులో న్యాయమూర్తులకు తగిన సిబ్బందికి కృషి చేస్తామని వెల్లడించారు. తాను వెన్నంటి ప్రోత్సాహం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కరుణాకర్, లైబ్రేరియన్ బాలకాటి నరసింహులు, క్రీడా కార్యదర్శి అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు మంజుల లక్ష్మణ్ గౌడ్, సాయా కుమార్, నాగరాజు, జీవన్ రావు ఎన్నిక అయ్యారు. 2025-26 మెదక్ బార్ అసోసియేషన్స్ ఎలక్షన్ల నేపథ్యంలో ఎలక్షన్లు నిర్వహించారు. ఆ ఎలక్షన్లో నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. నేను ప్రెసిడెంట్గా అధ్యక్ష పదవిలో ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. నాకు మా యొక్క బార్ అసోసియేషన్ సభ్యులందరి సహకారంతో నేను ఈరోజు అధ్యక్ష పదవి చేపట్టగలిగాను. వారందరికీ నేను నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కోర్టుకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, మిగిలిపోయిన కార్యక్రమాలు కానీ, భవిష్యత్తులో వచ్చేటువంటి కార్యక్రమాలు కానీ నేను అందరి సహాయ సహకారాలతో తీసుకొని నేను ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, తర్వాత ఏ తరఫు నుంచి కానీ అందరి సహకారాలు తీసుకుంటాను. లోకల్లో ఉన్నటువంటి వారి సహకారాలు, వీరి సహకారాలు, అందరి సహకారాలు తీసేసుకొని నేను అభివృద్ధికి తోడ్పడతానని నా యొక్క టెన్యూర్లో
నేను ఖచ్చితంగా మా బార్ సంక్షేమం కోసం పాటుపడతానని మళ్ళీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. మరొక్కసారి నేను అందరికీ నన్ను ఎన్నుకున్నందుకు, అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా యొక్క బార్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కొల్చార మండలంలో అడ్డగోలుగా వసూలు చేస్తున్న మీ సేవా నిర్వాహకులు. 45 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 200 నుంచి 300 వసూలు. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవం. 4వ రోజు అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం. రామాయంపేట మండలంలోని అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించిన సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు వివరంగా తెలిపిన రేంజ్ అధికారి విద్యాసాగర్. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట మోసం చేసిందన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.